హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తి లైఫ్ స్టైల్ వ్లాగ్స్. మేమైతే ఊరు వచ్చేసాం కదా, పిల్లలకి హాలిడేస్ ఇచ్చారు. అట్లాగే వాళ్ళకి హాలిడేస్ ఇచ్చిన వెంటనే మా ఊర్లో రాముల వారి తిరునాళ్ళు కూడా స్టార్ట్ అయిపోయాయి. ఇవాళ అయితే ఫస్ట్ డే అనమాట, గరుడ సేవ. సో మార్నింగ్ నుంచి అయితే వ్లాగ్ ఏం తీయలేదు. ఇంట్లో ఫస్ట్ డే కదా, కొంచెం ఇల్లు క్లీన్ చేసుకోవడం అట్లాగే సరిపోయింది. ఇంకా అందుకని ఆఫ్టర్నూన్ నుంచి వ్లాగ్ స్టార్ట్ చేశాను. అన్నదాన కార్యక్రమం జరుగుతోంది. దయచేసి అందరూ దేవాలయం దగ్గరికి రావాలని ప్రార్థిస్తున్నాను. మా ఊర్లో 5 రోజులు రాముల వారికి తిరునాళ్ళు జరుగుతాయండి. అయితే 5 రోజుల్లో 4 రోజులు ఖచ్చితంగా అన్నదానం ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఐటమ్స్ చూపిద్దామని నేను ముందే వచ్చాను. స్వీటు, పచ్చడి, వడలు అండ్ ఫ్రై, ఇది క్యాబేజ్, క్యారెట్ ఫ్రై, బిర్యానీ, రైతా, వైట్ రైస్, పప్పు ఇట్లా అన్నీ చేశారనమాట. 12 గంటలకి స్వామివారికి మహా నైవేద్యం పెట్టేశాక అన్నదానం స్టార్ట్ అవుతుంది. అట్లాగే గేమ్స్ ఈవినింగ్ అండ్ తర్వాత చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అట్లా కొంచెం కొంచెం వ్లాగ్ తీసాను. మళ్ళీ మొత్తం పెట్టాలంటే లెంగ్త్ ఎక్కువ అయిపోద్ది కదా, సో అందుకని చిన్న చిన్న క్లిప్స్ తీసాను అనమాట. ఫుల్ డే చూసి ఎంజాయ్ చేయండి, చాలా బాగుంటుంది. ఇదైతే మహా నైవేద్యం వచ్చేసాము. స్వామివారికి హారతి ఇచ్చేసి నైవేద్యం పెట్టేస్తారు. ఒకేల తదితరము అందాల అమ్మకు అలమేలు మంగకు చిరునగవులు కలవమ్మ వేరు నగలు ఏలమ్మ అలమేలు మంగకు. అన్నదానం అయిపోయాక ఈవినింగ్ ఒక 4:30కి గేమ్ స్టార్ట్ అయ్యాయి. పెద్దవాళ్ళకి చిన్నపిల్లలకి అందరికీ. ఫస్ట్ అయితే ఈ గేమ్ చెప్పారనమాట. ఏంటంటే బకెట్లో స్పాంజ్ ముంచి వాటర్ తీసుకెళ్ళి ఇంకో డిస్టెన్స్లో ఇంకో జగ్స్ ఉంటాయి, వాటిలో పిండాలి. ఎవరు ఎక్కువ వాటర్ పిండితే వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ అని చెప్పి ఇది ఒకటి పెట్టారు. అది పిల్లలు అందరూ ఎక్కువ మంది ఉంటే లోపల ఇంకెక్కువసేపు అయిపోయింది. నేను ఒక క్లిప్ తీసి పెట్టాను. గేమ్స్ ఆడేటప్పుడు సినిమా సాంగ్స్ పెడతారు కదా, ఇంకా అవి కాపీరైట్ పడిపోతాయని నేను సౌండ్ కూడా ఆపేశాను. కొంచెం అడ్జస్ట్ అవ్వండి, చూడండి ఏమనుకోకుండా. ఇదైతే పెద్ద పిల్లలు, కొంచెం పెద్ద పిల్లలు కూడా ఆడారు. తర్వాత అయితే ఇంకా లేడీస్కి, చిన్నపిల్లలకి మ్యూజికల్ చైర్స్ పెట్టారు. 2 గేమ్సే పెట్టారు ఈసారి, ఎందుకంటే టైం సరిపోలేదని. నెక్స్ట్ కూడా ఒక 2-3 ప్రోగ్రామ్స్ ఉన్నాయన్నమాట. అందుకని ఒక 2 గేమ్స్తోనే ఫినిష్ చేసేసారు ఈసారి. మ్యూజికల్ చైర్స్ అయితే కంపల్సరీ పెడతారు, ఎందుకంటే పిల్లలకి ఫన్గా ఉంటుంది, అట్లాగే చూసే వాళ్ళకి కూడా ఫన్గా ఉంటుంది కదా. అందుకని మ్యూజికల్ చైర్స్ అయితే కంపల్సరీ ఎవ్రీ ఇయర్. ఇక్కడ వచ్చేసి లేడీస్ ఆడుతున్నారు, నేనైతే ఆడలేదండి. నా కాలు కొంచెం పెయిన్ వస్తూ ఉందనేసి నేను ఈసారి ఏం వెళ్ళలేదు. ఎవ్రీ ఇయర్ అయితే ఆడతాను, కానీ గిఫ్ట్ అయితే రాదు ఎప్పుడు. ఈసారి పార్టిసిపేట్ చేయలేదు అసలు. మా వాళ్ళందరూ ఆడుతుంటే నేను వీడియో షూట్ చేసుకుంటున్నాను. ఇక్కడ పాప చాలా క్యూట్గా డ్యాన్స్ వేసిందండి గోల్డెన్ స్పారో సాంగ్కి. ఆ సాంగ్ కూడా పెట్టడానికి లేదు ఈ కాపీరైట్లో గొడవ ఒకటి. ఇంకా మంది అసలు 1000 సబ్స్క్రైబర్సే కాలేదు, ఎందుకులే రిస్క్ అని నేనే ఏ సాంగ్ పెట్టలేదు అనమాట. 3 ఇయర్స్ ఉంటాయేమో పాపకి. స్టేజ్ ఫియర్ లేకుండా అంతమంది ముందర ఎంత బాగా వేస్తుందో. మా అమ్మాయిని వీడిని చెర్రీని వెళ్ళమంటే కనీసం గేమ్స్లో కూడా పార్టిసిపేట్ చేయలేదు, ఎక్కడో వెళ్ళి ఆడుతూ ఉన్నారు. చూడరా పాప ఎంత బాగా వేస్తుందో చిన్నపిల్ల అంటే. వాళ్ళు అసలు క్యాతి కూడా వేస్తుంది డ్యాన్స్, అది కూడా వేయలేదన్నమాట. ఇంక సరే నేను వదిలేసాను, ఎందుకు ఫోర్స్ చేయడం అని. ఇంకా ఈవినింగ్ అయితే ఒక 7:30-8కి అట్లా క్లాసికల్ డ్యాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. మా అన్న వాళ్ళ పాప వేదశ్రీ అనమాట, తను కూడా డ్యాన్స్ నేర్చుకుంటుంది. డ్యాన్స్ అయితే డ్యాన్స్ స్కూల్ వాళ్ళు వచ్చారు గూడూరు నుంచి. ఈ పాప ఏంటంటే ఒక సాంగ్ 2 సాంగ్స్కి మధ్యలో వేపించారనమాట వీళ్ళు డ్యాన్స్. ఇక్కడ కూడా సాంగ్స్ కాపీరైట్ వస్తాయేమో అని డౌట్ ఉంది, చూద్దాం, పెట్టేస్తాను ఏదైతే అది అయింది.
మాట్లాడాలి. రాజీ తాళాలు తీసేసి ఎవరు ఉండాలని మల్లికార్జున రాజు రిటైర్డ్ సైన్స్ టీచర్ ఫ్రమ్ చిలమాంచేను తొందరగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. చిలమాంచేను తొందరగా వేదశ్రీ అయిపోయిన తర్వాత అన్ని కార్యక్రమాలు చేస్తారు కాబట్టి క్లాసికల్ డాన్స్ అయిపోయాక అయితే మ్యాజిక్ షో కూడా పెట్టించారు పిల్లల కోసం. ఎస్పెషల్లీ చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తారు కదా వాళ్ళకి ఇష్టంగా, అందుకనేసి క్లాసికల్ డ్యాన్స్ వచ్చేసి పిల్లలు కూడా చాలా బాగా చేశారండి. అసలు వాళ్ళు వేస్తున్నంతసేపు ఒక్కరు కూడా లేవలేదు ఎవరు జనాలు, అంత బాగా వేశారు. అండ్ ఈ మ్యాజిక్ షో అయిపోయాక అప్పటికే 10 అయిపోయింది టైము. ఒక 10:30 10:45కి స్వామివారిది ఊరేగింపు స్టార్ట్ అయింది. సో చూసేయండి, మ్యాజిక్ షో కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎవ్రీ ఇయర్ 12 అవుతుంది లేండి ఈ ప్రోగ్రామ్స్ అన్నీ అయ్యి ఊరేగింపు స్టార్ట్ అయ్యేటప్పటికి. ఈసారి అయితే ఏదో మ్యూజికల్ బ్యాండ్ అంటే ఇది పెట్టించారు. డీజే అయితే అలో లేదు కదా, పోలీసులు వచ్చేస్తున్నారు, ఇంకా అలో చేయట్లేదు వాళ్ళు, ఇంకా అందుకని ఇది పెట్టించుకున్నారు. ఎవ్రీ ఇయర్లీ ఒక్కసారే కదా అని ఏదో ఒక ప్రోగ్రామ్ పెట్టించుకుంటారు ఊళ్ళో. ఇవాళ అయితే 5 రోజులు కదా తిరునాళ్ళు. మొదటి రోజు గరుడ సేవ. రాముల వారు లక్ష్మణుల వారు గరుడ వాహనం మీద వస్తారు. అలంకరణ చూసారా ఎంత బాగుందో, చాలా బాగుంది. ఎవ్రీ ఇయర్ ఇంత పెద్దగా చేయరు, కాకపోతే ఈసారి ప్రభలు 2 ప్రభలు పెట్టారు, చాలా బాగా వచ్చిందండి. స్వామివారి గుడి దగ్గర నుంచి ఉత్సవం స్టార్ట్ అయ్యి మళ్ళీ గుడి దగ్గరికి వెళ్ళేదాకా మధ్యలో 3 చలువ పందిళ్ళు ఉంటాయి. ప్రతి చలువ పందిళ్ళ దగ్గర ఆపి అక్కడ ఉభయాలు తెచ్చేవాళ్ళు ప్రసాదాలు అన్నీ తెచ్చి అక్కడ స్వామివారికి సమర్పించి అట్లా ముందుకెళ్తూ ఉంటారనమాట. ఇదైతే మొదటిది, మా రాజుల సైడు మొదటి చలువ పందిలి. ఇక్కడ కాసేపు ఆపి ఇంకా లేడీస్ సెక్షను, లేడీస్ అందరూ ఈసారి బాగా డ్యాన్స్ చేశారు. నేను లాస్ట్ టైం వేసాను కానీ ఈసారి అదే కొంచెం కాలు నొప్పి అన్నాను కదా, నేనైతే వెళ్ళలేదు, మొత్తం వీడియోల మీద పడిపోయాను. ఇంకా వీళ్ళందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అవి కూడా సినిమా పాటలే అండి, ఇంకా పెట్టలేదు నేనైతే కాపీరైట్ పడుతుందని. కొంచెం మ్యూజిక్ ఉండేది పెట్టాను, సాంగ్స్ ఉండేవి పెట్టలేదు అనమాట. ఇంక అందరూ అయితే వేస్తున్నారు, చాలా బాగా వేశారు ఈసారి. ఇంక ఇక్కడికి వచ్చే లోపలైతే 12:30 అయింది. ఇంక వీళ్ళందరూ కాసేపు ఒక 1/2 అవర్ 40 మినిట్స్ అలా వేశారు. నేనైతే మళ్ళీ వెళ్ళిపోయాను అనమాట ఇంటికి, రెస్ట్ తీసుకుందామని. అప్పటికే 1 o'clock అయిపోయింది. ఇంక పిల్లలు ఖ్యాతి మేలుకుంది, డ్యాన్స్ వేస్తాను మమ్మీ అని, అది పనిగా వచ్చింది నాతో పాటు. అక్కడికి వచ్చి వాళ్ళ నాన్నమ్మ మీద పడుకొని నిద్రపోయిందండి. వేస్తున్నారు అక్క వాళ్ళు, వెళ్ళన్నా కూడా వేయలేదు. స్టేజ్ ఫియర్ ఎలా పోగొట్టాలో తెలియట్లేదు నాకు. డ్యాన్స్ మటుకు ఇంట్లో మటుకు బాగా వేస్తుంది, ఇట్లా నలుగురిలో వచ్చినప్పుడు కొంచెం భయపడుతుంది. అలవాటు చేయాలి నిదానంగా.
చూసారా పిల్లలందరూ చాలా బాగా వేశారు ఈసారి. వెయ్యని వాళ్ళు కూడా వేశారు ఈసారి బాగా. నా కోసం మా వారు వీడియోస్ అన్నీ తీసి పెట్టారనమాట. నేనైతే దూరంగా ఉన్నాను, ఇంత దగ్గరలో లేను. ఆయన పక్కనే ఉన్నారు కాబట్టి వీడియోస్ తీశారు నా కోసం. ఈసారి అయితే ఆర్గనైజేషన్ మా వారు చేశారు, అందుకని కొంచెం ఆయన కూడా డ్యాన్స్ ఏం వేయలేదు, అవన్నీ చూసుకుంటూ ఉన్నారనమాట. అబ్బా! ఈసారి లేడీస్ అయితే దుమ్ము లేపేశారు, మామూలుగా లేదు. ఎనర్జీ ఒక లెవెల్‌కి వెళ్ళిపోయింది అసలు. సూపర్‌గా ఏశారు. సో ఇదండి ఇవాల్టి వీడియో అయితే. స్వామివారు అందరినీ చల్లగా చూడాలి, అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. కొత్తగా ఎవరైనా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. జై శ్రీరామ్.